అనంత రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. తాడిపత్రి నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. తొలిసారిగా 1983లో తాడిపత్రి అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి జేసీ వెనుతిరిగి చూడలేదు. ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్న జేసీ అనేక సార్లు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన జేసీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే దివాకర్ రెడ్డి ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఈసారి ఎలక్షన్స్ లో జేసీ కుటుంబ వారసులు టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారు. జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్స్ లో కౌన్సిలర్ గా పోటీ చేశారు. చైర్మన్ స్థానం ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో అస్మిత్ రెడ్డి వైస్ చైర్మన్ స్థానంపై కన్నేశారు. ఇక తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని బరిలో దింపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు జేసీ దివాకర్ రెడ్డి సోదరులు తాడిపత్రి, అనంతపురం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తాజాగా వారి వారసులు పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.